Good evening, everyone. I'd like to thank guests and hospitality staff. So, I'm very grateful standing here on behalf of Dallas Charitable Trust. So, we are presenting you more than 500 helmets for our incredible nurses who work day and night. మీకు అందరికీ తెలిసింది మన నర్స్ ప్రతి డే షిఫ్ట్ అంటూ నైట్ షిఫ్ట్ అంటూ ట్రావెల్ చేస్తూ ఉంటారు. కానీ వీ వాంట్ యూ టు రీచ్ హోమ్ సేఫ్ ఆఫ్టర్ ఎవ్రీ లాంగ్ షిఫ్ట్. So, and remember that nurse is not just a health worker. She is a daughter, she is a mother, and she is also a sister. So we want you to reach safely. And మన డైరెక్టర్ గారు మీకు ఆల్రెడీ స్లాబ్స్ వేసేసారు స్విమ్స్ ద్వారా. మీరు ఈ పిల్లర్స్ మీరు ఎంత సేఫ్గా ఉంటే ఈ స్లాబ్స్ అంత బాగుంటాయి. సో ఫస్ట్ మీ సేఫ్టీ చూసుకోండి. మళ్ళీ మీరు ఆల్రెడీ ఎట్లా పేషెంట్స్ని సేవ్ చేస్తూ ఉంటారు. అండ్ మీ సేఫ్ ఎంత ఇంపార్టెంట్, మీరు వర్క్ చేసి dedication అంత ఇంపార్టెంట్. సో బీ సేఫ్, వేర్ హెల్మెట్, హ్యావ్ అ సేఫ్ జర్నీ. ఈ రోజు నాకు ఇక్కడ మీతో స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మీకు అందరూ తెలుసు డాలర్స్ అనేది ఈ రోజు కాదు, గత 15-20 సంవత్సరాల నుంచి కూడా తిరుపతి జిల్లాలో ఉన్న ప్రజలకు అందరికీ కూడా ఏ అవసరం వచ్చినా కూడా నా దగ్గర ఎంతున్నా దాంట్లో కొంత భాగం ప్రజలకు పెట్టాలని ఒక ఉద్దేశంతో నేను కష్టపడిన డబ్బుల్లో కొంత భాగం మనం ఏదో ఒక రకంగా చదువు రూపంలో కావచ్చు, ఆరోగ్యానికి కావచ్చు, లేదంటే వాళ్ళ డెవలప్మెంట్స్ కావచ్చు, ఏదైనా చేయాలని ఒక తపన పడే వ్యక్తిని నేను. ఈ రోజు అతి చిన్న వయసులో నుంచే సుమారు 20-25 సంవత్సరాలు నేను కష్టపడి ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను. ఈ రోజు ఈ స్థాయికి వచ్చానంటే నాకు 100% భగవంతుడు సపోర్ట్తోనే వచ్చాను. ఈ రోజు మీకు అందరూ తెలుసు, ఎక్కడ నేను ఎవరికి చెడు చేసే వ్యక్తిని కాదు. నాకు చెడు చేసినా కూడా నేను మంచి చేసే వ్యక్తిని. ఇంటికి నాకు చెడు చేసే వ్యక్తి మా ఇంటికి వచ్చినా, మా ఆఫీస్కి వచ్చినా, నా గడప దొక్కినా నేను వాళ్ళకి మంచి చేసి పంపించే వ్యక్తిని. ఎందుకంటే మనం చెడు చేస్తే, మనం అతనికి తిరిగి చెడు చేస్తే ఇంకా అతనికి మనకు ఏం డిఫరెన్స్ ఉండదు. సో అతనే ఒక చెడు అయిన కూడా మంచి వాళ్ళకి మార్చాలన్నటువంటి ఆలోచనతో వెళ్ళే వ్యక్తిని నేను. సో అందులో భాగంగా ఈ రోజు మా పాప పుట్టిన 16 సంవత్సరాలకు కూడా నేను ఈ రోజు కూడా బర్త్డే పార్టీ అనేది ఎప్పుడు ఎవరికి ఇవ్వను. ఏదో ఒక సంవత్సరం ఒక్కొక్క ఐటెం పెట్టి ఒక 10 మందికి ఉపయోగపడే విధంగా ఒక హెల్పింగ్ నేర్పించాను వాళ్ళకి. ఎందుకంటే మనం పార్టీలు అనేది ఏదో ఒక రోజు చూస్తూనే ఉంటాం, ఏదో జరుగుతూ ఉంటుంది. మనం పుట్టినరోజు మనం భూమి మీద పుట్టినప్పుడు మనకి ఏమి మనతో పాటు రాదు, మనతో పాటు ఏమి ఉండదు. కానీ అంతలో వచ్చేది ఒకటే, మన పేరు అనేది శాశ్వతంగా ఉండాలంటే మనం చేసేటువంటి పనులే మన చిరస్థాయిలో ఉండిపోతాయి. సో కాబట్టి ప్రతి బర్త్డే కూడా ఏదో ఒక ఆస్పిరేషన్స్ 10 మందికి ఉపయోగపడేటువంటి పని చేయాలనే ఒక తపంతో నాకు ఇద్దరు పిల్లలు కూడా మా బావ బర్త్డే కానీ పాప బర్త్డే కానీ అవే నేర్పిస్తూ వచ్చాను. సో అందులో భాగంగా ఈ రోజు ఒక నర్సులు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఈ రోజు భూలోకంలో దేవుళ్ళు ఈ రోజు మాకు కనపడిన దేవుడిని రోజు దండం పెడతాం. కనిపించే దేవుడు లేకపోతే నర్సులు, డాక్టర్స్ మీరే. ఎందుకంటే మీరు లేకపోతే మేము ఎక్కడ బయట రాలేం. ఎవరికి ఏది అయినా కూడా టక్కని గుర్తొచ్చే డాక్టర్. ఎక్స్పెషల్ స్విమ్స్ అనేది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా ఇన్ని ఫెసిలిటీస్ తో ఉంది. ఈ రోజు నేను డైరెక్టర్ గారు కూర్చొని డిస్కస్ చేసిన తర్వాత అసలు స్విమ్స్ లో జరిగేటువంటి కొన్ని విషయాలు తెలుసుకొని చాలా హ్యాపీ ఫీల్ అయినాను. నేను సార్ చెప్పా, ఇవన్నీ కూడా సార్ మనం ఇంత చేస్తున్నాం, దీన్ని మన ప్రజలకు తీసుకొని పోవాలా. ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా పోస్టర్స్ కాదు, ఒక స్విమ్స్కి ఒక డిజిటల్ మీడియా సపరేట్ పెట్టి ఇక మనం ఏం చేయాలా, ఏం చేస్తున్నాం, ఒక హిస్టారికల్ ఆపరేషన్ చేశారు. ఒకేసారిగా కిడ్నీ, లివర్, హార్ట్ మూడింటిని ఒకేసారిగా ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేది ఇది హిస్టరీ. అది స్విమ్స్ చేసింది. అది కాబట్టి దాన్ని మనం ప్రజలకు తీసుకొని పోవాలనుకుంటున్నాం. సో అట్లాంటి వాటి ఈ రోజు మనం చిన్న వాళ్ళతో మనం రీల్స్ చేసి దానికి మనం లైక్స్ పెడతాను, మెసేజ్ పెడతాను. బట్ స్విమ్స్ ఇంత హిస్టరీ క్రియేట్ చేసినప్పుడు మనం దాన్ని ప్రజలకు ఎందుకు తీసుకోవాలని పోలేకపోతున్నాం. స్విమ్స్ తీసుకెళ్తే ఈ రోజు భారతదేశంలో టాప్ 5, టాప్ 10 లో స్విమ్స్ ఒకటి ఉండే విధంగా కూడా ప్రజలకు తెలుస్తుంది ఈ రోజు. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు, 1995లో 93లో స్విమ్స్ పెట్టినప్పుడు నేను సెంటర్ స్కూల్ చదివేవాడిని. అప్పుడు బస్సు లోపలికి వచ్చి మెటల్ రోడ్డు మీద దుర్కొని లేదు. సో అట్లాంటి స్థాయి నుంచి ఈ రోజు స్విమ్స్ ఎక్కడ ఎవరికి ఏం జరిగినా ఫస్ట్ గుర్తొచ్చే స్విమ్స్. మన ఎక్స్పెషల్ మన రాయలసీమ రీజన్ లో అయితే ఫస్ట్ గుర్తొచ్చే స్విమ్స్. అట్లాంటి దగ్గర సీనియర్ డాక్టర్స్ ఈ రోజు 6 నుంచి 20 పనిచేసే డాక్టర్స్ ఉన్నారు. ఇంతమంది కూడా ఎక్కడ కూడా కోపం లేకుండా ఓపిక చేసుకొని వాళ్ళ కుటుంబాలు కూడా సైతం పక్కన పెట్టేసి ప్రజలకు సేవ చేయాలన్నటువంటి భావంతో పనిచేసేటువంటి స్విమ్స్ స్టాఫ్ కి ఏదో ఒక చేయాలని నాకు తప్పని ఉంటుంది. సో ఆ విధంగా ఈరోజు పిల్లలు చెప్పినట్టుగా ఏదైతే షటిల్ సర్వీసెస్ అడిగారో 100% నేను ఖచ్చితంగా 1 month లో నేను అవి అరేంజ్ చేస్తాను. రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, ఒక 2 వెహికల్స్ పెట్టేసి వాళ్ళకి మనం ఫ్రీ సర్వీస్ ఇచ్చే విధంగా కూడా నేను దాదాపు చాకు ట్రస్ట్ చేస్తాను.
నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఈ సోషల్ మీడియా మీద చెప్పింది చిన్నది, నేను ఇంకా పెద్ద ఆలోచనలో ఉన్నాను. సో కాబట్టి ఆ విధంగా కూడా తనకు ఒక ప్లాట్ఫామ్ రెడీ చేసేసి ఏ చేసినా ఇన్సిడెంట్ చేసినా కూడా ఒక పేషెంట్ మనం బతికించినప్పుడు అతనికి ఉన్నటువంటి హ్యాపీనెస్ మనం పంచుకొని 10 మంది చూపించినట్టయితే స్విమ్స్ మైలేజ్ ఇంకా మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మూడోది ఏదైతే మీరు సైట్ అడిగారో అది నాకు ఒకసారి నేను డిస్కస్ చేసి కలెక్టర్ గారితో చూసుకొని చెప్తాను దాన్ని. సో కాబట్టి ఈరోజు తిరుపతిలో పోలీస్ ఎంత కష్టపడుతున్నారో మీరు చూస్తున్నారు. ఫస్ట్ టైం చూసి నో హెల్మెట్ నో పెట్రోల్ అనేసి మన తిరుపతి ఎస్పీగా చెప్పి నేను హ్యాపీగా ఫీల్ అయినాను. సరే మా తర్వాత కొన్ని సందర్భాల వల్ల పిల్లలందరూ కూడా దాన్ని బ్యాక్ వచ్చేసారు. నేను రీసెంట్ గా ఈ మధ్యలో ఒక 10 days బ్యాక్ ఆల్ 2 wheelers మెకానిక్ షాప్స్ ఎవరైతే ఉన్నాయో సుమారుగా 270 మంది ఉన్నట్టున్నారు. వాళ్ళందరినీ పిలిపించాను, కూడా పిలిపించి చెప్పాను ప్రతి ఒక్క మీ షాప్ లో కూడా మీరు ఒక బ్యానర్ పెట్టాలి. మీరు కానీ హెల్మెట్ లేకుండా కానీ బండి కానీ తీసుకొని వస్తే మేము సర్వీస్ చేయమని చెప్పేసి కూడా పెట్టమని చెప్పి కూడా చెప్పడం జరిగింది సార్. నేను అది కూడా ఆ ప్రోత్సాహం నా చేతుల మీదుగానే ఎల్లుండి లాంచ్ చేయబోతున్నాను దాన్ని. సో కాబట్టి యూత్ ఎప్పుడైతే బాగుంటారో భారతదేశం బాగుంటుంది. సో కాబట్టి ఒక బిడ్డ ప్రాణాన్ని మనం 18 ఏళ్ళు 19 ఏళ్ళు బాగా కష్టపడి సాకిన తర్వాత ఒక చిన్న పొరపాటు ఒక హెల్మెట్ లేని వల్ల యాక్సిడెంట్ అయితే తన కుటుంబం ఎంత కోల్పోతుంది అనేదో మనం చూస్తున్నాం. రీసెంట్ గా ఒక ఫ్లైఓవర్ మీద ఒక అబ్బాయి విద్యార్థి కాలేజ్ పడిపోవడం జరిగింది. దాంట్లో ఒక పిల్లలు మాత్రం పైన గోడ గుద్ది హెల్మెట్ వల్ల ఒక పిల్లలు బతికాడు. దాంట్లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న పడే తప్పని చూసి ఇట్లాంటి లైఫ్ ఎవరికి రావుందని అంత బాధపడ్డాను నేను. సో ఎందుకంటే మనకు తెలుసు ప్రాణం ఎంత విలువ. అందరూ మనం కష్టపడి ఫ్యామిలీ కోసమే, మనం అంత కష్టపడిన ఫ్యామిలీ కోసమే. కాబట్టి మన కుటుంబం బాగుండాలంటే మన పిల్లలు మనం కొంచెం గైడ్ చేయాలా, ఈ విధంగా పోవాలా, కరెక్ట్ టైంలో పోవాలనేసి చెప్పడం కూడా మన బాధ్యత. కాబట్టి ఎంతసేపు మనకు ప్రభుత్వం ఏం చేసింది కాకుండా మనం కూడా సొసైటీకి ఏం చేస్తున్నాం అనేటువంటి ఆలోచన కానీ మన యూత్ లో కల్పించినట్టయితే ఖచ్చితంగా మన భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానంలో రాబోయే రోజులు వస్తాయని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా ఈ రోజు నేను. సో కాబట్టి మీరందరూ కూడా హ్యాపీగానండి. మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మీ వెనకాల దాదాపు దివాకర్ ఎప్పుడు మీరు ఉంటారు. నాకు ఈ రోజు చిన్న వయసులో టుడా చైర్మన్ గా, టీటీడీ ఎక్సెప్షన్ బోర్డు మెంబర్ గా, జిల్లా సెక్రటరీగా ఇన్ని పదవులు రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది. అన్ని కూడా నేను ఈ రోజు మనస్ఫూర్తిగా నాకు ఇచ్చిన దానికి 100% న్యాయం చేస్తూ ప్రజలకు ఏ మంచి జరుగుతుందో ఆ మంచిని ఆలోచించేసే వ్యక్తిని. సో కాబట్టి మనస్ఫూర్తిగా భగవంతునికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా కూడా గత దాదాపు 2 దశాబ్దాలుగా అనేక రంగాలలో సమాజ సేవ చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు అధికారంలో వచ్చాక అది మరింత ఇప్పటికొప్పటిగా ఈ సమాజ సేవలో నిమగ్నమైనారు. ఆ సమాజ సేవలో భాగంగా ఈరోజు మన వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థను ఎన్నుకోవడం వారికి మన స్విమ్స్ కుటుంబం అందరి తరఫున కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు